చాలామంది నిరుద్యోగులు ఉన్నారు. సో, ఒక నిరుద్యోగిని తీసుకొచ్చి ఆయన పడుతున్న ఆవేదన, ఆయన పడుతున్న బాధ, అతని తాలూకు ఎక్స్‌పీరియన్స్, అందరూ నిరుద్యోగుల యొక్క ఎక్స్‌పీరియన్స్, ఒక డీఎస్సీ యాస్పిరెంట్ కూడా అతను. సో, అతని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో, ఒక నిరుద్యోగి ఎలాంటి ఇబ్బందులు పడుతున్నాడు ప్రెజెంట్ కాలంలో. సో, ఆయన అడుగుదాం. హలో బ్రదర్. హాయ్ బ్రదర్. ఎలా ఉన్నారు? బాగున్నాను బ్రదర్. ఎలా ఉంది అంతా? ఇప్పుడు మీ లైఫ్ అంతా ఎలా ఉంది అంటున్నా? వ్యవసాయమే బ్రదర్. ఇంకా ఓకే. చదువుకున్నాం. మీరేం చదువుకున్నారు? నేను బీఎస్సీ బీఈడి హెచ్పిటి. సో నాకు ఉత్తరాది భాషల మీద కూడా పట్టు ఉంది. ఓకే. సో దాని మీద కూడా నేను డిగ్రీ చేశాను, బీఈడి పూర్తి చేశాను. నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు గిరిజన ప్రాంతంలో. అల్లూరు జిల్లా కావచ్చు, మన మన్యం జిల్లా, రంపచోడవరం, పోలవరం జిల్లాలో కూడా గిరిజన ప్రాంతంలో నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. ఉద్యోగుల కోసం పోరాడుతున్నారు. సో ఒక నిరుద్యోగి, ఇంకోటి ఏంటంటే మన సైడ్ నిరుద్యోగం మనకు చాలా విపరీతంగా పెరిగిపోతుంది. దానికి కారణం కొన్ని ఉన్నాయి, దాని గురించి మాట్లాడదాం. సో ఒక నిరుద్యోగి యొక్క ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, సమాజంలో మీకున్నటువంటి ఆ రెస్పెక్ట్ కానీ ఇదంతా కూడా ఎలా ఉందన్నది దీని గురించి డిస్కస్ చేద్దాం. మిమ్మల్ని పిలవడానికి మన ఏఎస్ఆర్ఎఫ్ఎం స్టూడియోస్లో ప్రధానంగా పిలవడానికి మెయిన్ రీజన్, అంటే నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు. ఆ నిరుద్యోగుల యొక్క గొంతుగా మీరు మీ యొక్క బాధని కానీ అంత ఆవేదన కానీ వ్యక్తపరుస్తారనే మిమ్మల్ని ఈ పోడ్కాస్ట్కి తీసుకొచ్చాం. సో మీకు ఎలా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే సగటు నిరుద్యోగి యొక్క బాధ చెప్పుకోవడానికి ఒక వేదికను ఏర్పాటు చేశారు. సో ఇది చాలా మంచి ఆలోచన ప్రకాష్ గారు. ఇది ఖచ్చితంగా సగటు గిరిజన నిరుద్యోగి యొక్క బాధను చెప్పుకోవడానికి ఒక వేదిక కావాలి. సో ఆ వేదిక మీరు కల్పించారు. అంటే ప్రజెంట్ జనరేషన్ మాలాంటి నిరుద్యోగ యువతకు ఒక రకమైనటువంటి వాయిస్ బలంగా ప్రభుత్వాలకి కానీ బయట సమాజానికి కానీ తెలియజేయడానికి మీరు సహాయపడుతున్నారు. మంచిది. ఓకే, డెఫినెట్లీ నా వంతు సాయం ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడు ఒక తెలిసిన మొహంని, ఒక సెలబ్రిటీని తీసుకొచ్చి మనం పోడ్కాస్ట్లో చేయడం అనేది వేరు. బట్ నా పోడ్కాస్ట్ స్టైల్ ఎలా ఉంటుందంటే, వివిధ ప్రాంతంలో ఉండే టాలెంటెడ్స్ కావచ్చు, మీలాంటి నిరుద్యోగులు కావచ్చు, తెలివితేటలు ఉన్న వాళ్ళు కావచ్చు, ఇలాంటి చాలా మందిని తీసుకొచ్చి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ మనం చెప్పగలిగితే రేపు పొద్దున్న చూసే వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. అవును. సో అది కూడా నాకు అనిపించింది. సో మీరు ఏం చదువుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను బీఎస్సీ బీఈడి చేశాను. తర్వాత ఒక ప్రైవేట్ కంపెనీలో క్యాడ్ ఆపరేటర్గా నార్త్ స్టేట్స్కి సుమారు 6 years పనిచేస్తాను. 6 years పనిచేశారు? 6 years పనిచేశాను. అది ప్రైవేటా? అది ప్రైవేట్ సార్. ఓకే ఓకే. ఇంతకు మీ నేటివ్ ఎక్కడ మీది? మాది ఇక్కడే పాడేరు మండలం, మా ఊరు ఇసుక గరువు, బడిమేల పంచాయతీ. సో మీదంతా కూడా మీ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, మీ నాన్నగారు అంతా? మా ఫాదర్ కానీ మా ఫాదర్ వాళ్ళందరూ కూడా ఫార్మర్స్ ఇస్తారు, వ్యవసాయం చేస్తూ ఉంటారు. ఓకే ఓకే. సో కమింగ్ టు, మీరు చదువుకున్నారు కదా, మీరు చదువుకున్న చదువుకి ఇప్పుడు మీరున్న, అంటే మీరు ఏదో కళలు కని ఉంటారు, చదువుకుంటాను పలానా అవుతాను అని మీరు డ్రీమ్ చేసే ఉంటారు. సో ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిందంటారా? లేదు బ్రో. ఎలా అంటే మనకి అవేర్నెస్ లేనప్పుడు జీవో నెంబర్ 3 ఉండేది. జీవో నెంబర్ 3 అనేది మనకు 100% మన గిరిజన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేటటువంటి ఒక చట్టం. అవును. సో అది ఎప్పుడు 2018 ఆ టైంలో ఆ డిఎస్సి రాసే క్రమంలో ఉండేది ఆ జీవో. కమింగ్ టు 2020 ఆ జీవో నెంబర్ 3 రద్దు చేశారు. అప్పుడు వైసీపీ ప్రభుత్వం రూలింగ్ లో ఉండేది. సో ఆ క్రమంలో సో మీకు ప్రధానమైన దెబ్బ అయింది జీవో నెంబర్ 3. భారీ దెబ్బ. ఎందుకంటే అప్పటి వరకు చాలా మంది చదువుకున్నటువంటి యువత ఒక్కసారి అచేతనంగా, అంటే ఏం చేయాలో పాల్పోనేటువంటి పరిస్థితి. వాళ్ళ ఇంత ప్రిపేర్ అవుదాము అనుకున్న అన్ని సదుపాయాలు మనకు లేదు. గట్టిగా చూస్తే కాంపిటిటివ్ స్పిరిట్స్ వాటికి ప్రోత్సహించేటటువంటి పెద్ద లైబ్రరీ లేదు మన పాడేరులో. ఓకే. సో మనం ఎలా అచీవ్ అవుతాం? వాళ్ళు 24/7 చదువుతారు. అలా చదవడానికి కావాల్సినటువంటి పూర్తి సౌకర్యాలు పట్టణ ప్రాంతాల్లో ఉంటుంది. అందుకే కదా కోచింగ్ సెంటర్ల పేరిట మన విజయనగరం కావచ్చు, అవనిగడ్డ కావచ్చు, విజయవాడ కావచ్చు, ఇటువంటి ఇక్కడ ఉన్న యువత అందరూ కూడా కోసం కిందకి వెళ్ళిపోతుంటారు. ఇది అదనంగా వాళ్ళకంటే కూడా మనకి ఎక్కువ ఖర్చు ఎక్కువ. సమాజంలో తిరుగుతుంటారు, పలానా ఊరికి వెళ్తారు, మీ ఊర్లో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. ఒక నిరుద్యోగుడికి ఎలాంటి రెస్పెక్ట్ ఉంది అంటున్నా? మీకు తెలియదు బ్రో. ఎవరికైనా పని ఉంటేనే గౌరవం బ్రో. ఇది క్లియర్. పని ఉంటేనే గౌరవం. ఫర్ ఎగ్జాంపుల్, మనకు చాలా మంది రాజ్యాంగబద్ధంగా పదవులు పొందినటువంటి వ్యక్తులే పని చేయకుండా ఉంటే ఎటువంటి విమర్శలు ఎదుర్కొంటున్నారో మీకు తెలుసు. అవును. ఒక పట్టభద్రుడుగా
మనము ఏ ఉద్యోగము లేకుండా ఉంటే ఏ పని చేయడం చేత కాకపోతే సమాజంలో అతనికి ఏం విలువ ఉంటుంది బ్రో? క్లియర్ కదా. వాళ్ళకి ఎటువంటి గౌరవం ఉండదు. నాకు పెళ్ళయింది. సో మీకు పెళ్ళయింది, ఓకే. చాలా మందికి ఇప్పుడు మా మిసెస్ కూడా డిఎస్సి ఆస్పిరెంట్. మీ మిసెస్ కూడా డిఎస్సి ఆస్పిరెంట్. సో ఇప్పుడు మీకు పెళ్ళయింది, ఓకే. చాలా మంది నిరుద్యోగులు ఇప్పుడు దాకా పెళ్ళవని వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది. వాళ్ళకి ప్రధాన సమస్య ఏంటంటే పిల్లనివ్వడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. కరెక్ట్ బ్రో. ఎక్స్పీరియన్స్ ఉంది కదా? ఈ ఎక్స్పీరియన్స్ ఉంది. ఈ ఎక్స్పీరియన్స్ నా లైఫ్లోనే ఉంది. నేను మొట్టమొదటిసారిగా మా మిస్సెస్ నేను మరి కాలేజీలో ఉంటూ లవ్ చేసుకున్నాం. సో సర్టెన్ టైంలో మ్యారేజ్ అనేది జరగాలి కదా. అవునవును. అడిగితే నువ్వు ఏం చేస్తున్నావు, అడుగుతారు, ఏ ఉద్యోగం ఉంది, అడుగుతారు, ఏమని అడిగా. అంటే ఇలా అడిగితే మనం ఏం చెప్పుకో. ఒక నిరుద్యోగి ఒక ఉద్యోగి అవుతేనే పిల్లనిస్తాననే పరిస్థితి ఇప్పుడు సమాజంలో ఉంది. ఒక ఉద్యోగం అది కూడా ప్రభుత్వ ఉద్యోగమై ఉండాలి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న జీవో నెంబర్ 3 లేదు, ఉన్న చట్టాలన్నీ పోతుంది. సో ఒక నిరుద్యోగులు చాలా విపరీతంగా పెరిగిపోతున్నారు గిరిజన ప్రాంతంలో. ఇలాంటి సందర్భాల్లో ఒక పెళ్లి చూపులకు వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా అతనికి ఏముంది, అతను ఏం చేస్తుంటాడు అని ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తూ ఉంటుంది. సో ఒక నిరుద్యోగిగా ఇలాంటి సిచ్యువేషన్ మీరు ఏం చెప్తారు? ఒక నిరుద్యోగిగా నిజంగా ఇది ఒక రకంగా సగటు నిరుద్యోగికి భరించలేనటువంటి నొప్పి, ఖచ్చితంగా బాధ. ఎలా అంటే చదివినటువంటి చదువులకు ఉద్యోగం లేక, చేద్దామంటే వ్యవసాయం పని రాక, ఏం చెయ్యలేక వాళ్ళంతటా వాడే ఒక రకమైనటువంటి బాధతోటి భరించలేనటువంటి పరిస్థితి సార్. బయట ఆత్మహత్యలు కూడా జరుగుతూ ఉంటాయి, మీరు చూస్తూనే ఉంటారు. జరుగుతుంది. సో మనకు గిరిజన ప్రాంతానికి ఈ పరిస్థితి ఎలా ఉంది అంటే ఇక్కడ కాస్త భిన్నంగా ఉంది. అంటే పుట్టుకతోటి మనము వ్యవసాయ ఆధారిత కుటుంబాలు మనవి. అవును. నిరుద్యోగము అంటే ఉద్యోగం లేకపోతే ఏదైనా చేసి బ్రతుకుదాం అనేటటువంటి సెకండ్ థాట్ మనకు ఉంటుంది. కానీ అర్బన్ ప్రాంతాల్లో ఏంటంటే ఖచ్చితంగా ఉద్యోగం కొట్టుకుని తీరాలి, దాని ద్వారా జీవనం సాగించాలి అనేటటువంటి ఒక ఎయిమ్ ఉంటుంది వాళ్ళకి. సో ఇప్పుడు మీరు చెప్పినట్టు బ్రదర్, ఇప్పుడు ప్రతి ఒక్కడికి ఒక ఉద్యోగస్తుడే కావాలనుకుంటే సమాజంలో భారతదేశంలో 100కి 100% అందరికి పుట్టిన ప్రతి ఒక్కడికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేయాలంటే జరగని పని, అది జరగని పని. సో చాలా మంది మైండ్ సెట్ అంటే అతనికి గవర్నమెంట్ ఉద్యోగం ఉంటేనే మా పిల్లని ఇస్తాం, లేకపోతే ఇవ్వను. ఇది పూర్తిగా కంప్లీట్ గా రాంగ్ బ్రో. ఇది కంప్లీట్ గా ఎట్లా రాంగ్ అంటున్నానంటే ఆడికి బట్ట పొట్ట ఉన్నా కూడా ఆడు గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే ఖచ్చితంగా ఇచ్చేస్తున్నారు. ముద్దుగు మంచి అందంగా ఉన్న అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారు. అవునవును, సమాజంలో జరుగుతుంది. వీడు ఎంత బాగున్నా, ఎంత టాలెంటెడ్ పర్సన్ అయినా, వీడికి ఏదైనా ప్రోత్సహిస్తే ఏదైనా రంగంలో అద్భుతాలు సృష్టిస్తాడు తెలిసినా కూడా అవునవును వీడికి ఏ ఉద్యోగం లేక. మీరు చెప్పినట్టు ఇప్పుడు ఉద్యోగం అనేది ఇప్పుడు నెలకి జీతం సంపాదించుకునే ఉద్యోగం అది అవసరమే, కానీ ఇదే మాకు జీవితం, ఇంతకు మించి ఈ ప్రపంచంలో ఏమీ లేదు అంటే సంపాదించాలనే కసి ఉంటే ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వచ్చు, ఒక బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు, అంతే కదా బ్రో. ఇప్పుడు ఓన్లీ ఉద్యోగం ఉంటేనే మీ పిల్లని ఇస్తాననే కాన్సెప్ట్ కూడా చిన్నది సమాజంలో ఇది ఇలా ఉండిపోయింది. ఇది అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు ఇప్పుడు ఎవరైతే ఉద్యోగం ఉంటేనే పిల్లని ఇస్తానని ఎవరు అంటారో వాళ్ళ ఇంట్లోనే ఒక అబ్బాయి ఉండొచ్చు, ఆ అబ్బాయి ఒక నిరుద్యోగి ఉండొచ్చు, రేపు పొద్దున అదే సిచ్యువేషన్ ఆయనకి ఎదురు కావచ్చు కదా. సో ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుంది. ఒక నిరుద్యోగిగా నిజంగా ఇది చాలా బాధపడాల్సిన సిచ్యువేషన్ జరుగుతుంది సమాజంలో. సో బ్రదర్, సో ఒక నిరుద్యోగిగా మీరు చెప్పినట్టు విసిగిపోయారు. ఇంకా మీరు కంప్లీట్గా విసిగిపోయి ఎందుకు వ్యవసాయ రంగంలో ఎందుకు అడుగు పెట్టారు? అంటే ఇప్పుడు మీరు ఇంకా వేరే దానికి ట్రై చేయని అంటున్నారు, బల్లగుద్ది చెప్పేస్తున్నారు ట్రై చేయనని, నాకు ఇంకా ఉద్యోగం వస్తలేదని చెప్తున్నారు. సో ఎందుకు? నేను విసిగిపోయాను. నేను విజయనగరంలో శ్రీ ఇన్స్టిట్యూట్ ఉంది, అక్కడ కోచింగ్ తీసుకున్నాను. అవనిగడ్డ వెళ్ళాను, అక్కడ కూడా కోచింగ్ తీసుకున్నాను. అంటే 3 సార్లు నేను డిఎస్ అన్క్వాలిఫై అయిపోయా, అంటే నాకు అక్కడ అవ్వలేకపోయాను. లాస్ట్ ఈ 2 డిఎస్సీలకి ఎట్లా అయ్యింది అంటే మన మహా డిఎస్సి తీసారు కదా, మెగా డిఎస్సి, జీవో నెంబర్ 3 లేదు, మన ఏరియాకు పోస్టులు తక్కువ. విసిగిపోయాను, బాగా ఆలోచన చేశాను. నాకు కాపీలు మిరియాలు తోట ఉంది, నాన్నగారు ఎంతో కొంత చేసి పెట్టారు, వాటిని ఇంకా ఎక్స్పాండ్ చేద్దామని చెప్పి ఇప్పుడు అదే పనిలో ఉన్నాను. ఎక్స్పాండ్ చేసేసాను. ఇప్పుడు అది నా లక్ష్యం ఏంటంటే నాకున్నటువంటి భూమిలో 50% నాకు కాఫీ మిరియాల తోట ఉండాలి అని చెప్పేసి, దానివల్ల నేను ఇయర్లీ ఇన్కమ్ తీస్తున్నా. ఎంత వస్తుంది ఇయర్లీ ఇన్కమ్ మీకు? ఇయర్లీ నాకు 6 lakhs వస్తుంది. 6 lakhs వస్తుంది. ఓ బ్రహ్మాండంగా వస్తుంది. అయితే ఆ రకం అంటే మనకు
వీళ్ళు ప్రభుత్వాలకి నమ్మి మనం ఏం చేయాలి? అవును. ఆ జీవో నెంబర్ తీసేసింది వాళ్ళే, సృష్టించింది వాళ్ళే. అవును. సో వాళ్ళకి ఏ టైంలో తీసేయాలా, ఏ టైంలో సృష్టించాలన్నది వాళ్ళ రాజకీయ ప్రయోజనాల దృష్టిలో ఉంచుకొని అది జరుగుతుంది. సో వాటిని బేస్ చేసుకొని మనం గుడ్డిగా నమ్ముకొని ఉండిపోతే మన జీవితం పాడవుతుంది. సో ఇప్పుడు వ్యవసాయ రంగంలో మీరు బాగుందా లైఫ్? మీకు చాలా బాగుంది. మీ పని మీరు చూసుకుంటున్నారు. నేను పొద్దున్నే లేస్తాను, వ్యవసాయం పనికి వెళ్ళిపోతాను. ఖచ్చితంగా కాఫీ తోటకు ఒక్కరోజు చూడకుంటే నేను ఉండలేను. ఎందుకంటే పిల్లోడ్లాగా అయిపోయింది కాఫీ తోట, అలా అయిపోయింది. ఇప్పుడు అదే నాకు లైఫ్, నా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కూడా అదే లైఫ్. సో ఈ సంవత్సరం ఒక ఎకరము అవకాడో వేసాను, ఇంకొక ఎకరము రాంబూటాన్ వేసాను. మనకి పక్కనే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ సదుపాయం కల్పించారు, మొక్కలు సరఫరా చేశారు. ఆ రకంగా అంటే సంపద సృష్టి చేయడానికి మన మేధస్సుని ఎందుకు ఉపయోగించకూడదు? కేవలం ఉద్యోగం ఉంటేనే నా జీవితం, ఉద్యోగం లేకపోతే నాకు జీవితమే లేదు అనేది దానికి మీకు ఫుల్ స్టాప్ పెట్టారు. అయితే నేను ఖచ్చితంగా ఈ అంశానికి అయితే అంటే ఉద్యోగము వన్ ఆఫ్ ద బెస్ట్ లైఫ్ లీడ్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ లాగా. అవును, అవకాశం వచ్చిందా సరే, అవకాశం రాకపోతే దాని గురించి ప్రయత్నించుకొని కాలం వృధా చేసే కంటే కూడా ప్రత్యామ్నాయ మార్గాల వైపు మనం మళ్ళీ సంపద సృష్టి చేయడానికి, తద్వారా నెక్స్ట్ జనరేషన్ వెల్దీ ఉండడానికి మనం ఆలోచన చేయాల్సిందే. మంచి థాట్. ఇలాగా ఆలోచిస్తే చాలా బాగుంటుంది. అవును, అంటే ఒక నిరుద్యోగి అనేవాడు బట్ వివిధ రంగాల్లో సంపాదిస్తున్న వాళ్ళని కూడా పోల్చడం అనేది తప్పది. ఇప్పుడు ఏ రంగంలో ఉన్నా ఆయన ఖచ్చితంగా సంపాదించి మంచిగా వాళ్ళ ఫ్యామిలీని, కుటుంబాన్ని, వాళ్ళ పిల్లల్ని చూసుకుంటూ ఉంటే అతను ఎందుకంటే నిరుద్యోగి అవుతాడు? అంతే కదా. ఇప్పుడు మీరు చక్కగా ఉన్నారు, సంవత్సరానికి 6 లక్షలు ఉంటుంది, రేపు పొద్దున్న 10-20 లక్షలు అవ్వచ్చు. సో బ్రహ్మాండంగా ఉంటుంది లైఫ్. సో ఈ విధంగా ఖచ్చితంగా ఆలోచిస్తే చాలా మంచి విషయం అది. అంటే మనకు నిరుద్యోగ యువత ఆత్మస్థైర్యంతో ఉండాలండి. సూసైడ్ చేసుకోవడాలు కొన్ని రోజులు చూస్తూ ఉంటారు, నాకు డైలీ అప్డేట్ వస్తూ ఉంటుంది. నిరుద్యోగ యువకుడు ఇది ఇలా సూసైడ్ చేసుకున్నాడు రోజు చూస్తుంటాను ఇట్లాంటివి. అయితే మనము ఆత్మస్థైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. పరిస్థితులకు మనకు అనుకూలంగా ఎలా మలుచుకొని మనము ఒక స్టెప్ ఫార్వర్డ్ చేయాలనే దాని మీద మనకు స్పష్టత ఉండాలి. ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తికి ఎంపిక అయ్యేటటువంటి ఏ వ్యక్తి అయినా కూడా గొప్ప ఆత్మ నిర్భరత కలిగి ఉండాలి. అంటే మీరు ఒక నిరుద్యోగిగా మీకు 36 సంవత్సరాలు చాలా పోరాడారు, చాలా కష్టపడ్డారు. మీకు ఉద్యోగం చేయాలనే కోరిక ఉన్నా కూడా ఇప్పుడున్న రిజర్వేషన్లని కోల్పోవడం వల్ల మీకు చాలా తలనొప్పి వచ్చి మీరు నిష్క్రమించారు వాటి నుంచి. కానీ ప్రజెంట్ జనరేషన్ గురించి మీకు మీ పిల్లలు ఉన్నారు, లేకపోతే వేరే వాళ్ళు ఉంటారు మీకు తెలిసిన వాళ్ళు. ఇప్పుడున్న జనరేషన్ చాలా మంది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్నారు. బట్ ఎంతమందికి ఇక్కడ చట్టాల గురించి తెలుసు? ఒక జీవో నెంబర్ 3 అంటే 1/70 దీని గురించి ఏం చెప్తారు మీరు? ఒక ఎక్స్పీరియన్స్డ్, ఒక నిరుద్యోగిగా, ఒక అన్ఎంప్లాయిడ్గా. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు అంటే అంటే 16 ఏళ్ళు వస్తే చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ పడుతుంది డెఫినెట్లీగా. వాటితో వాళ్ళు ఈ దునియా మొత్తం అంటే ప్రపంచం మొత్తం చూస్తున్నారు. అవును, వాళ్ళకి వరల్డ్ వైడ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యూట్యూబర్ కానీ లేకపోతే స్టంట్ మ్యాన్ కానీ ఇట్లా వీటి అడిగితే అనర్గళంగా చెప్పగలుగుతున్నారు. ఆ వ్యక్తి యొక్క పేరు, ఆ ఇన్ఫ్లుయెన్సర్ యొక్క పేరు చెప్పగలుగుతున్నారు. అవును. బట్ ఈ జీవో నెంబర్ 3 ఈ 1/70 అనేటటువంటి చట్టాలు ఎందుకోసం రూపొందించబడింది, ఎందుకోసము వీటి గురించి మన గిరిజన నాయకులు కావచ్చు, ఈ యువత కావచ్చు ఎందుకు ఇంత ఫైట్ చేస్తుంది, రోజుకు వాట్సాప్లో చూస్తున్నాం అనేటటువంటి అంశం మీద కనీసం 1% కూడా అవగాహన లేకపోవడం ఇది భయం కలిగిస్తుంది. నేను చాలా మంది దగ్గరికి వెళ్ళాను, అంటే చాలా మంది ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి వెళ్ళి చాలా మందిని కొంతమంది అడిగాను. జీవో నెంబర్ 3 అంటే ఏంటంటే వాళ్ళు తడబడుతున్నారు. సో 1/70 గురించి కూడా పెద్ద అవగాహన లేదు. సో డెఫినెట్లీ దీని గురించి తెలియాలి సమాజంలో. ఇప్పుడున్న ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు చాలా మంది యాక్టివ్గా ఉన్నారు, చాలా తెలివైన పిల్లలు ఉన్నారు మన సైడ్. సో వాళ్ళందరికీ వీటి గురించి తెలిస్తే బాగుంటుంది కదా, నా అభిప్రాయం. ఖచ్చితంగా ఇది తెలియాల్సింది మీలాంటి మీ అంటే ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి మీ ఛానల్ ద్వారా. అవును. ఈ ఏంటి జీవో నెంబర్ 3, ఏంటి 1/70 యాక్ట్, వీటి ద్వారా మన గిరిజనులకు జరిగేటటువంటి మంచి ఏంటి, ఇవి నిర్వీర్యం అయిపోతే మనకు జరిగేటటువంటి చెడు ఏంటి అనే దాని మీద మీలాంటి అంటే కాస్త ఇన్ఫ్లుయెన్స్ ఉన్నటువంటి ఛానల్స్ వాళ్ళు కూడా బాధ్యతగా తెలియజేయాలి. వీటి గురించి మేము ప్రయత్నిస్తూనే ఉన్నాము. ప్రతిసారి డిబేట్స్ కానీ పోడ్కాస్ట్ కానీ తీసుకొస్తూనే ఉన్నాం సమాజానికి. దీని గురించి జీవో నెంబర్ 3 అంటే ఏంటి, 1/70 యాక్ట్ అంటే ఏంటి, దీని గురించి మేము చెప్తూనే ఉన్నాము.